జాతర ఎపిసోడ్ లో ఒక మ్యాజికల్ సెగ్మెంట్ ఉంటే ఎలా ఉంటది? సో లెట్స్ వెల్కమ్ a cute little జాష్నవి. మ్యాజిక్ చేసే ప్రతి ఒక్కరూ రష్మి అక్కని పిలవడమే. చెప్పమ్మా, నువ్వేం చేపిస్తావు? ఎక్కడ దగ్గర మీరు స్టాప్ చెప్పండి అక్క. ఓకే ఓకే చెప్. ఈ కింది కార్డ్ తీసుకోండి, అందరికి చూపించండి, నాకు చూపించద్దు. ఇక్కడ పెట్టేసాను మళ్ళీ ఆ కార్డ్. ఓకే, మీరు చూసిన కార్డు మీ మనసులో అనుకుంటూ నా కళ్ళలో చూడండి. రాంప్రసాద్ అన్నారా? దింపుతా పెట్టు నాకు. నువ్వు కరేజ్ అన్నారా? నువ్వు దీన్ని కలిపేసే. ఇప్పుడు ఈ మొల ఎక్కడుందో నాకు తెలీదు, ఓన్లీ నూకరాజ్ అన్నకు తెలుసు, రామ్ ప్రసాద్ అన్నకు కూడా తెలీదు. ఈ మొల ఎక్కడుందో నేను చెప్తా. ఏంటమ్మా కమ్ము తీసి నాతో కొట్టిస్తావేంటి? నేను మ్యాజిక్ చేసి అన్నకు మొల తాకకుండా చూసుకుంటాను. ఒకళ్ళు తాగితే ఎవడు చూసుకుంటాడు? నాకు నిజంగా టెన్షన్ ఉంది, గుచ్చుకుందా నిజంగా? మూడిట్లో దాంట్లో ఉందిగా, అక్కడ చెప్పు. నేను చెప్పా, అది మ్యాజిక్. చలో ఆ రెండిట్లో మేకు దిగాలమ్మా. నువ్వు కొట్టే దెబ్బతో మేకే కాదు, జూన్ కు జూలైకి కూడా దిగాలి. కాదు, ఇంతకు ముందు అదే దాని మీద వెళ్ళింది కదా చెయ్య. కుర్చీని నానేష్ అన్నారా? ఈ 2 పేపర్స్ తీసుకో, నేను ఎలా చెప్తే అట్లనే చెప్పాలి. అమ్మో పెద్ద టాస్కే. ఓపెన్ చేయన్నా, అది మొత్తం ఇలా తీసేసి. బానే టోపీ పెట్టావు, వెరీ నైస్. బాగానే కాదు, మీది పిన్న ప్యాటర్న్ పాస్వర్డ్. సో నా లాక్ వచ్చి పిన్ ఉంది, తమ్ము కూడా ఉంది. మీ లాక్ మా లాక్ ఒకటే. అవునా? ఎలా? మీ పిన్ ఇందులో టైప్ చేయండి. ఓకే, కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా టైప్ చేయాలి.
చేయండి. ఓపెన్ అయిందా? ఏ ఓపెన్ అయింది. ఓకే, నా ఫోన్ లోకి తను ఓపెన్ చేస్తుందంట. మీరు ఏ ఫింగర్ తో టైప్ చేశారు? మీ పాస్వర్డ్ మీరు బయటికి చెప్పొద్దు, లోపల అనుకోవాలి. ఓకే, మీ లాక్ చేసేసింది. ఇప్పుడు ఏ ఫోన్ కబ్జా చేస్తావు? ఈ వైట్ పేపర్ ఉంది చూడండి, వైట్ పేపర్ వచ్చింది ఇక్కడ. ఈ వైట్ పేపర్ లో A to Z వరకు ఏదో ఒక లెటర్ రాయాలి, లేకపోతే నెంబర్స్ లో నీకు నచ్చిన నెంబర్, నీ లక్కీ నెంబర్ కానీ రాయాలి. డిలీట్ నొక్కండి. మీరు గీసిన నెంబర్ గుర్తు తెచ్చుకోండి, ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి. నిజంగా ఊరికేనే టైం పాస్ కోసం స్క్రోల్ చేస్తున్న ఏజ్ లో ఒక స్కిల్ ని పర్ఫెక్ట్ చేసి యాజ్ అ లిటిల్ మెజిషియన్ తయారవడం నిజంగా హ్యూజ్ అచీవ్మెంట్. సో ఇంద్రజ గారు, గంగమ్మ జాతరలో బేబీ జాష్నవి ఈ మ్యాజికల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఈ ప్రొఫెషన్ చాలా మంది చూస్ చేసుకోరు, గర్ల్స్ ఎక్కువగా చూస్ చేసుకుని నేను ఎక్కడ చూడలేదు, చాలా తక్కువ, అతి తక్కువ అన్నమాట. కానీ ఈ ఏజ్ లో మీరు ఇది చెయ్యాలని అనుకోవడం, అది నేర్చుకుని ఒక స్టేజ్ మీద ఇంతమంది ముందు ధైర్యంగా ప్రదర్శించడం హ్యాట్స్ ఆఫ్ అమ్మా. మీ ఏజ్ తో పాటు ప్రాక్టీస్ తో పాటు మీ అనుభవం కూడా పెరిగి చాలా గొప్ప మ్యాజిషియన్ గా మీరు రావాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాను. ఇది ఏంటి ప్రస్తుతానికి హాబీగానే ఉందా లేదా ఫ్యూచర్ లో యాజ్ అ ప్రొఫెషన్ గా తీసుకోవాలనుకుంటున్నారా? అంటే ఫ్యూచర్ లో ఇంకా ముందుకెళ్ళి ఇంకా పెద్ద మెజిషియన్ కావాలి. అండ్ హూస్ యువర్ ఇన్స్పిరేషన్? సుధీర్ అన్న. కానీ ఐలాంటి మ్యాజిక్ చేయకమ్మా. తనని మనం అప్రిషియేట్ చేసే ఇదే సందర్భాల్లో ఆ అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ నిలబడడానికి కారణమైన వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు, ఆయన్ని కూడా ఒక్కసారి. సార్ మీ పేరు? ఎల్లయ్య నా పేరు. హ్యాపీగా వెల్కమ్ పలుకుతున్నామండి, ఎందుకంటే పాపని తనలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసుకురావాలని, లేదు ఇలాంటి ఒక టాలెంట్ తనలో ఉంది లేదా ఇంట్రెస్ట్ ఉందని మీరు ఎలా గుర్తించారు? ఆమె మామూలుగా చేస్తున్నది మేడం, టీవీలో చూసి సుధీర్ అన్న చూసి పర్లేదు బాగానే చేస్తుంది అని చెప్పి నేర్పించేసి. సో రామప్రసాద్ గారు, జాష్నవి నీ ఏజ్ లో ఉన్నప్పుడు మేము ఎక్కడ మ్యాజిక్ షో జరిగితే చూడడానికి వెళ్ళాం, కానీ నువ్వు ఈ ఏజ్ లోనే మ్యాజిక్ షో చేస్తున్నావు అంటే అల్లరి చేసే వయసు నీది, కానీ మమ్మల్ని అందరూ అలరించావు. once again thank you so much to one and all.